ఇప్పుడు ఈ సర్వే నెంబర్ 59కి ఏదైతే ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఆ సపోర్ట్ చేసేటువంటి అధికారులకు కూడా శిక్ష పడాలి ఖచ్చితంగా. చూద్దాం మరి దీనిపైన ఎలాంటి రియాక్షన్ వస్తుందో, ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. డిఎస్పీ భీమిరెడ్డి అరెస్ట్, 200 కోట్ల అక్రమాస్తులు. వెరీ గుడ్. 2 కిలోల బంగారు ఆభరణాలు సహా భారీగా ఆస్తులు గుర్తింపు. హైదరాబాద్తో పాటు మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు. మణికొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరేంద్ర రెడ్డి ఇంట్లోనూ సోదాలట. 200 కోట్ల అట అక్రమాస్తులు. డిఎస్పీ భీమిరెడ్డి ఈయనే. కనిపించే 3 సింహాలు చట్టం, ధర్మం, న్యాయం. అయితే ఆ కనిపించిన 4వ సింహమే పోలీస్. మన సాయి కుమార్ గారి డైలాగ్ ఉంటుంది, పోలీస్ సినిమా అనుకుంటా. అట్లాంటి సినిమా చూసినప్పుడు మనకు పోలీసులు అన్నా పోలీస్ వ్యవస్థ అన్నా మంచిగా అనిపిస్తుంది. చాలా అరే రెస్పెక్ట్ పెరుగుతుంది. బయట కొంతమంది పోలీసులు వాళ్ళు ఆ మానవత్వంతో పనిచేస్తూ ఉంటారు. నిజంగా పోలీసు వాళ్ళు నిజంగా చాలా వాళ్ళు దేవులే అని చెప్పేసి అనుకుంటాం. ఇట్లాంటి వాళ్ళు బట్టి కొంతమంది, అందరూ కూడా కాదు. ఎందుకంటే జనాలు పాజిటివ్ కంటే ఎక్కడ నెగిటివ్ చూస్తారు. ఒక్కరిద్దరు చూసి అనుకోండి ఇట్లుంటే అది ఓవరాల్గా పోలీసు వ్యవస్థనే అనుకుంటారు. అందరూ పోలీసులు అలా లేరు. ఇప్పటికీ వచ్చే జీతానికే పనిచేసే చాలామంది ఉంటారు. కేవలం జీతం పైసలు తీసుకొని నిజాయితీగా పనిచేసే పోలీసులు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా. ఎక్కడో కొంతమంది వల్ల, ఇలాంటి భీమిరెడ్డి వాళ్ళ వల్ల ఎంటైర్ పోలీస్ వ్యవస్థకే అది పోతుంది. 200 కోట్ల అంటే నాకు అర్థం కాదు. అక్రమాస్తులు 200 కోట్ల. అది పైసలు అనుకున్నారా లేదా పెంకాసలు అనుకుంటారా? 200 కోట్లు ఏంటండి, ఆ పైసలన్నీ ఇవ్వలే. మరి 2 కిలోల బంగారు ఆభరణాలు సహా భారీగా ఆస్తులు గుర్తింపు. చూద్దాం ఒకసారి ఆగండి. రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్న ఉన్నతాధికారిగా ఉంటూ అధికార బలంతో కోట్లాది రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన ఒక అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమిరెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. హైదరాబాద్తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన సోదాల్లో కళ్ళు చెదిరే స్థాయిలో 200 కోట్ల విలువైన ఆస్తులు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ భీమిరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారని సమాచారంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఆయన నివాసంతో పాటు బంధువులు, ముఖ్య అనుచరులు, బినామీల ఇళ్లపై ముమ్మరంగా సోదాలు నిర్వహించింది. ఇంకా బినామీలాట, పోలీసుకి ఇంకా బినామీలాట. ఈ తనిఖీల్లో విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, 100 ఎకరాల వ్యవసాయ భూములు, కిలోల కొద్ది బంగారం, వెండి ఆభరణాలతో పాటు భారీగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ సొంత నివాసంలో 3.60 లక్షల నగదు లభించగా ఆయన బినామీ ఇంట్లో ఏకంగా 40 లక్షల నగదు లభ్యమైంది. మొత్తం 43.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. డిఎస్పీ ఇంట్లో దాదాపు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులను అధికారులు సీజ్ చేశారు. వివిధ బ్యాంక్ ఖాతాల్లో సుమారు 19.91 లక్షల నగదు నిల్వలను గుర్తించి ఆ అకౌంట్ని స్తంభింపజేశారు. శ్రీ రాఘవేంద్ర రాక్ సాన్ మినరల్స్ అనే సంస్థలో డిఎస్పీ 75 లక్షల మేర పెట్టుబడి పెట్టినట్టు పత్రాలు లభ్యమయ్యాయి. ఆస్తులతో పాటు డిఎస్పీ నివాసంలో అక్రమంగా నిర్వహించిన 23 విదేశీ మద్యం బాటిళ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 23 విదేశీ మద్యం బాటిళ్లట. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం డిఎస్పీ భీమిరెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పక్క రాష్ట్రంలో భారీగా స్థిరాస్తులను కూడబెట్టారు. వాటి అధికారిక విలువ కొన్ని కోట్లలో ఉండగా మార్కెట్ విలువ 100 కోట్లకు పైన ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాదు, ఈయన ఎప్పుడు డ్యూటీ చేస్తాడు, ఇది ఎప్పుడు చేస్తుండు? ఇక్కడ కాకుండా పక్క రాష్ట్రాలను కూడా స్థిరాస్తున్నాయట. మరి ఈయన ఈ పోలీస్ డ్యూటీ చేస్తలేడే? మరి ఇది పక్క పెట్టి మొత్తం ఇదే పని ఉంటుంది ఆయనది. ఆ డ్యూటీ ఎప్పుడు చేస్తాడు, ఆ టైం ఎప్పుడు ఉంటుంది? మళ్ళీ ఇప్పుడు ఈ అక్రమాస్తులు 200 కోట్ల వరకు ఎట్లా సంపాదించిండు, ఇవన్నీ ఎట్లా కాపాడుకుంటాడు, ఇవన్నీ పెట్టుకొని ఎట్లా హ్యాపీగా డ్యూటీ చేయగలుగుతాడు భయం లేకుండా? దొరికిపోతామన్నో, లేదంటే నాకు తెలిసి అదే ఉంటుంది మనోనికి.
పొద్దున్న లేచి డ్యూటీకి పోయేటప్పుడు ఇదే ఆలోచన, నిద్ర పోయినప్పుడు ఇదే ఆలోచన కావచ్చు నాకు తెలిసి. 200 కోట్లు సంపాదించుకున్న డిఎస్పీ అంటే ఏంది మామూలు విషయం? ఇది పక్క రాష్ట్రంలో కూడా ఉన్నాయట. నిజంగా ఇట్లాంటి అక్రమాస్తులు దొరికినప్పుడు ఎవరైతే పేదోళ్ళు ఉంటారో, వాస్తవానికి ఇల్లు లేకుండా ఉంటారో, ఈ డబ్బులు అన్ని ఎట్లా బ్లాక్ మనీ అవన్నీ మొత్తం పనిచేయాలి ఈ నిరుపేదలకు. ఈ బయట ఉంటారు కదా భిక్షాటన చేసేవాళ్ళు, అట్లా లేకుండా చేయాలి దేశాన్ని ఇట్లాంటి ఆస్తులు బయటపడితే. మొన్న కూడా చూసినాం కదా, వాడు అధికారి ఎక్కడనో వాడికింతే 100 కోట్లే. ఇట్లా అక్రమాస్తులతో బయటపడితే ఇవన్నీ దొరికితే ఏం చేయాలంటే పోలీసులు అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు, తీసుకుపోయి పేదవాళ్ళకి మొత్తం పంచేయాలి. మినిమం అంటే ఆ కుటుంబం ఒక ఇల్లు కట్టుకొని ఉండేంత వరకైనా డబ్బులు పంచిపెట్టాలి మొత్తం వాటిని. చాలా బాగుంటుంది అట్లా. అట్లయినా మన దేశంలో పేదలు ఉండకుండా అయిపోతారు ఇట్లాంటి అక్రమాస్తులు. అంటే పేదోడు పైకి పోతూనే ఉంటాడు, ఇంకా కోట్లు, లేడేమో ఇంకా కిందకే వస్తూనే ఉంటాడు. శివాజీ సినిమాలో ఉంటుంది, రజనీకాంత్ సినిమాలో అట్లాంటివి తీసుకురావాలి మార్పులు, బాగుంటుంది. తెలంగాణ అప్పులపై నేను చేసిన తప్పైతే రాజీనామా చేసేందుకు సిద్ధం. మా ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్. ఉదయం నుండి సాయంత్రం దాకా హైడ్రామా. హరీష్ రావు అరెస్ట్. గన్ పార్క్ వద్ద మంత్రుల ప్రెస్ మీట్లు. సీఎం మంత్రులు తొడగొట్టే తూకముడిచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న తెలంగాణలో అరెస్టుల పరంపర కొనసాగింది. ఆగస్టుల పర్వం అయితే కనిపించింది. నిన్న మొత్తం ఓవరాల్గా ఉద్రిక్త కనిపించింది, రాజకీయ వేడి మొత్తం కనిపించింది. అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, అటు వాళ్ళు గన్ పార్క్ దగ్గరకు వచ్చారు, ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళు అరెస్ట్ చేసారు పోలీసు వాళ్ళు. ఏడవైనా కూడా ఇంతే ఆగమాగమైంది. నిన్న అరెస్టులు, ధర్నాలు, ఉద్రిక్తత. నిన్న కవిత కూడా అరెస్ట్ అయింది. అదేవిధంగా గన్ పార్క్